దేవుడికి నీవు ఎప్పుడైతే నీవు ఉన్నతమైన స్థితిని, కేంద్ర బిందువు వంటి స్థితిని నీవు ఇస్తావో, దేవుడు తిరిగి నీకు అదే స్థితిని ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో దేవుడు మరల మనకు కొలుస్తాడు. సింపుల్. ప్రిన్సిపల్ ఈజ్ ద సేమ్. ఇట్ నెవర్ చేంజెస్. అది ఎప్పుడు మారదో. నియమమే. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోటే తిరిగి నీకు కొలవబడుతుంది. నీవు ప్రేమను నాటుతున్నావా, ప్రేమనే పంటే కోస్తావు. నీవు జగడాలు నాటుతున్నావా, దేవుని ఉగ్రత వస్తుంది. భేదములు కలిగించే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని రోమపత్రిక 2వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకోండి మీరు. ఇంటికెళ్ళి ఉగ్రత భేదాలు కలిగించే వారి మీదకి వస్తుంది.